హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డివైన్ నాలెడ్జ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వరల్డ్ ఫేమస్ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ప్రపంచంలో సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు, అవునా? కానీ ఒక్క దేవాలయంలో మాత్రం సూర్యుడు దేవుడు శిఖరానికి సరిగ్గా మధ్యలో ఉదయిస్తాడు. మరి ఆ దేవాలయం పేరే అకోర్ వాట్. ఇది కేవలం దేవాలయం కాదు, ఇది ఒక బ్రహ్మాండ మ్యాప్. అయితే ఈ దేవాలయం గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. అకోర్ వాట్ దేవాలయం అసలు ఎక్కడ ఉంది? కాంబోడియా దేశంలో సీమ్ రీప్ అనే ప్రాంతంలో ఉంది. అయితే దీన్ని 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ II అనే రాజు అకోరా వాట్ను నిర్మించారు. అయితే ఇతను వైష్ణవ మతాన్ని అనుసరించిన రాజు. అందుకే ఈ ఆలయాన్ని ప్రధానంగా శ్రీ మహావిష్ణువుకు అంకితం చేశారు. విష్ణు ఆలయాన్ని సూచించే ముఖ్య లక్షణాలు: ఆలయం పడమ దిశగా ముఖం పెట్టి ఉంటుంది. ఇది విష్ణు ఆలయాలకు ప్రత్యేక లక్షణం. అంతేకాకుండా గోడలపై ఉన్న శిల్పాలు సముద్ర మథనం, రామాయణం, మహాభారతం ఇలాంటివెన్నో మనకు కనిపిస్తాయి. తర్వాత మరి ఇది బౌద్ధ ఆలయంగా ఎలా మారింది? జయవర్మన్ రాజు 13వ శతాబ్దంలో ఈయన మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అప్పటి నుంచి ఇది బౌద్ధ ఆలయంగా చెప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఆలయంలో హిందూ గుర్తులు అనేటివి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇది ఒక కాస్మిక్ టెంపుల్. అగోరా వాట్ నిర్మాణం హిమాలయాల్లో ఉన్న మేరు పర్వతాన్ని సూచిస్తూ మధ్యలో ఉన్న 5 గోపురాలు, బ్రహ్మాండానికి కేంద్రంగా ఉన్న మేరు పర్వత శిఖరాలు, చుట్టూ ఉన్న నీటి కుంటాలు, పాల సముద్రం. అయితే ఈ టెంపుల్లో ఒక సూర్య రహస్యం అనేది ఉంది. అది ఏంటంటే, ప్రతి సంవత్సరం శరత్ ఋతువు, వసంత ఋతువు సమయంలో సూర్యుడు అకోరా వాట్ ప్రధాన గోపురం వెనక నుంచి పూర్తిగా మధ్యలో నుంచే ఉదయిస్తాడు. ఇది ఖగోళ శాస్త్రం జ్ఞానమని చెప్పవచ్చు. అయితే ఈ దేవాలయం మనకు క్యాలెండర్ కూడా సూచిస్తుంది. అది ఎలా అంటారా? ఒక ప్రాంగణంలో 365 మెట్లు అంటే ఒక సంవత్సరం అని అర్థం. 12 ప్రధాన ద్వారాలు ఉన్నాయి, అంటే 12 నెలలు. ఇది ఒక స్టోన్ క్యాలెండర్. ఫ్రెండ్స్, ఇది అకోరా వాట్ టెంపుల్ విశేషాలు. మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక నాలెడ్జ్తో మీ ముందుకు వస్తాను. డివైన్ నాలెడ్జ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.